హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో మ్యారేజ్ రిలేటెడ్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? సో ఇలా మనం జనరల్గా అడుగుతూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వెన్ విల్ యూ మ్యారీ? వెన్ విల్ యూ మ్యారీ అంటే నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని. ఇక్కడ యూ ఉంది కదా, యూ అంటే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఆర్ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని. సో యూ ప్లేస్లో వేరే సబ్జెక్ట్ పెట్టండి. అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడంటే ఎలా చెప్పొచ్చు? వెన్ విల్ హీ మ్యారీ. ఓకేనా? వెన్ విల్ హీ మ్యారీ అంటే అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందంటే ఎలా చెప్పొచ్చు? సేమ్, వెన్ విల్ షీ మ్యారీ. వెన్ విల్ షీ మ్యారీ అంటే ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని. ఓకేనా? సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీకు పెళ్ళయిందా? మీకు పెళ్ళయిందా ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఆర్ యూ మ్యారీడ్? ఆర్ యూ మ్యారీడ్ అంటే నీకు పెళ్ళయిందా అని. అతనికి పెళ్ళయిందా అంటే ఎలా చెప్పొచ్చు? ఈజ్ హీ మ్యారీడ్? ఈజ్ హీ మ్యారీడ్ అంటే అతనికి పెళ్ళయిందా అని. ఆమెకు పెళ్ళయిందా అంటే ఈజ్ షీ మ్యారీడ్? ఈజ్ షీ మ్యారీడ్ అంటే ఆమెకు పెళ్ళయిందా అని. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు దీన్ని ఎలా చెప్పొచ్చు? వై డిడ్ంట్ యూ మ్యారీ? వై డిడ్ంట్ యూ మ్యారీ అంటే నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు అని. అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ఎలా చెప్పొచ్చు? వై డిడెంట్ హీ మ్యారీ? వై డిడెంట్ హీ మ్యారీ అంటే అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని. ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ఎలా చెప్పొచ్చు? సేమ్, వై డిడెంట్ షీ మ్యారీ? వై డిడెంట్ షీ మ్యారీ అంటే ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని. సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ సూన్. ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ సూన్ అంటే నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని. అతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే ఎలా చెప్పాలి? హీ ఈజ్ గోయింగ్ టు మ్యారీ సూన్. హీ ఈజ్ గోయింగ్ టు మ్యారీ సూన్ అంటే అతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటే ఎలా చెప్పొచ్చు? షీ ఈజ్ గోయింగ్ టు మ్యారీ సూన్. షీ ఈజ్ గోయింగ్ టు మ్యారీ సూన్ అంటే ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని. సో ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే విల్ యూ మ్యారీ మీ? విల్ యూ మ్యారీ మీ అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అతను నన్ను పెళ్లి చేసుకుంటాడంటే ఎలా చెప్పొచ్చు? విల్ హీ మ్యారీ మీ? విల్ హీ మ్యారీ మీ అంటే అతను నన్ను పెళ్లి చేసుకుంటాడా అని. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటుందంటే ఎలా చెప్పొచ్చు? సేమ్, విల్ షీ మ్యారీ మీ? విల్ షీ మ్యారీ మీ అంటే ఆమె నన్ను పెళ్లి చేసుకుంటుందా అని. సో ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. ఓకేనా? సో దీన్ని యూజ్ చేసి ఈ రకంగా సెంటెన్స్ అనేవి సింపుల్గా ఫ్రేమ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా? మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా దీన్ని ఎలా చెప్పొచ్చు? విల్ యూ మ్యారీ హర్? విల్ యూ మ్యారీ హర్ అంటే మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా అని. ఓకేనా? ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందంటే ఎలా చెప్పొచ్చు? విల్ షీ మ్యారీ యూ? విల్ షీ మ్యారీ యూ అంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుందా అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ వాంట్ టు మ్యారీ యూ. ఐ డోంట్ వాంట్ టు మ్యారీ యూ అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని. ఓకేనా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని. అతను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అంటే ఎలా చెప్పొచ్చు? హీ డజంట్ వాంట్ టు మ్యారీ యూ. హీ డజంట్ వాంట్ టు మ్యారీ యూ అంటే అతను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. Comment in the comment box. So that's all friends.
సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.